రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఒకడంటాడు, 13 లక్షల కోట్లని ఇంకొకడంటాడు, కాదు 14 లక్షల కోట్లని మరొకడంటాడు. ఎల్లో తాత అయితే జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని తేల్చేశాడు. రుణకంఠుడని జగన్కు టైటిల్ తగిలించి మరీ వార్తలు రాశాడు. ఇంత పచ్చగా అబద్ధాలు ప్రచారం చేయటం ఆ జాతి పత్రికలకే చెల్లింది. పైగా జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మైకు పట్టుకుని నోటికొచ్చిన అబద్ధాలు చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ ఆనాడు హామీలిచ్చారు. ఏదైతేనే అబద్ధాల పునాదుల మీద అధికారం అనే సౌధాన్ని నిర్మించుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో చైనా బుల్లెట్ ట్రైన్లు పరిగెట్టాయి. తనకున్న అనుభవాన్నంతా రంగరించి ముందుగా రోతపత్రాలు రిలీజ్ చేశారు. ప్రజలు పట్టించుకోలేదు. అంతే, బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. ఓటాన్ అకౌంట్ పెట్టడానికి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడానికి ఉన్న లింక్ ఏంటి అంటారా? చెబుతాను. బడ్జెట్ పెడితే రాష్ట్రం అప్పులు ఎంతో ఖచ్చితమైన వివరాలు చెప్పాలిగా. చెబితే నారా చంద్రబాబు, ఎల్లో తాత ఇద్దరూ దొరికిపోతారుగా. అందుకే బడ్జెట్ పెట్టలేదు. అంతేనా అనకండి, ఇంకా ఉంది. తానిచ్చిన సూపర్ 6లో ఒక్కో హామీకి కేటాయింపులు ఎంతో చెప్పాలిగా. మేనిఫెస్టోలో అలవికాని హామీలకు కేటాయింపులు ఎంతో తేల్చాలిగా. అసలు హామీలు అమలు చేసే ఉద్దేశం బాబుకు ఏ కోశానా లేదుగా. అందుకే బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. ఒక్కసారి వెన్ను చూపి పారిపోతే 2 లాభాలు. అయినా చంద్రబాబు ఎందుకు బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి? మళ్ళీ అడుగుతున్నా, అయినా చంద్రబాబు ఎందుకు బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి? ఎన్నికల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య 49 లక్షల అదనపు ఓట్లు ఉండగా తానెందుకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి? సరిగ్గా అదే చేశారు. ఒకటి మాత్రం నిజం సార్, కేవలం 50 రోజుల చంద్రబాబు పాలన చూసి, బడ్జెట్ పెట్టకుండా చేతులెత్తేసిన తీరు చూసి, హామీలు అమలు చేయకుండా మోసం చేసిన విధానం చూసి రాష్ట్రానికి ఇదేం కర్మ అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రధానంగా 10 పాయింట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నా మీ పాపాలు బయటపడతాయని ఓటాన్ అకౌంట్ పెట్టి పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 2, సూపర్ 6 హామీలకు కేటాయింపులు చేస్తున్నారో లేదో తెలిసిపోతుందని ఓటాన్ అకౌంట్ పెట్టి పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 3, తల్లికి వందనంతో సహా ఏ ఒక్క హామీకి నిధులు కేటాయించకుండా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 4, హామీల అమలును ఎగ్గొట్టి తల్లులు, రైతులు, విద్యార్థులు, అక్క చెల్లెమ్మలను మోసం చేసేందుకే ఓటాన్ ఆర్డినెన్స్ తెచ్చారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 5, ఓట్లేయించుకుని హామీలు ఎగ్గొడితే ప్రజలు తరిమి కొడతారనే రోత పత్రాలు వారి చేతుల్లో పెట్టి పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 6, జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని ఎన్నికల్లో దుష్ప్రచారం చేసి ఇప్పుడు ప్రూవ్ చేసుకోలేక బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 7, నాడు సంపద సృష్టిస్తా అని డబ్బా కొట్టి నేడు ఢిల్లీ నడివీధుల్లో డబ్బుల కోసం ఆర్బీఐ ముందు జోలే పడుతున్నారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 8, కేవలం 35 రోజుల్లో 12,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రతి మంగళవారం ఢిల్లీలో రాష్ట్రాన్ని వేలం వేస్తున్నారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 9, దొడ్డిదారిన 5,200 కోట్ల అప్పుతో పాటు వచ్చే సెప్టెంబర్ వరకు ఆర్బీఐ దగ్గర అప్పు కోసం క్యూలో ఉంటానని లెటర్ ఇచ్చారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? పాయింట్ నెంబర్ 10, మీ బూటకపు హామీలు జగన్పై చేసిన దుష్ప్రచారం బట్టబయలవుతాయనే బడ్జెట్ పెట్టకుండా అసెంబ్లీని అవమానించారు. రాష్ట్రానికి ఇదేం కర్మ? ప్రజలు చర్చించుకుంటున్నటువంటి 10 పాయింట్లు ఇవే. దీనికి కారణం, దీని తరువాత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బడ్జెట్ పెట్టలేదు? సమాధానం కావాలి కదా మనకి. సరే, బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ఒక తీగ లాగితే 2 డొంకలు బయటపడ్డాయి. 2 డొంకలు కదులుతున్నాయి సార్. ఇక్కడ ఒకటే తీగ 2 డొంకలు కదులుతున్నాయి. ముందుగా నేను జగన్ గారి పైన అప్పుల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేశారనేది ముందుగా ఆ పాయింట్తో మనం మొదలు పెడితే అసలు ఎందుకు వీళ్ళు బడ్జెట్ పెట్టకుండా పారిపోయారనేది ఒక క్లారిటీ వస్తుంది. క్లియర్గా మీకు అందరికీ అర్థమవుతుంది. ఒకటో డొంక అప్పులకు సంబంధించింది, అది క్లియర్గా చెప్తాను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ పెట్టకుండా పారిపోయి అసెంబ్లీని అవమానించారు? విజన్ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు ఎందుకు పెట్టలేదనేది కూడా క్లియర్గా అర్థం చేసుకునే విధంగా నేను చెప్తాను. జగన్ 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని 14 లక్షల కోట్ల అప్పులు చేశారని చంద్రబాబు, ఎల్లో మీడియా ఊదరగొట్టాయి. అంటే 7 లక్షల నుంచి మొదలుపెట్టారు. 7 లక్షల కోట్లు అంటే ఈ నెల, నెక్స్ట్ ఒక 2 నెలలు ఆగి 8 లక్షల కోట్లు,
ఒక 3-4 నెలలు ఆగి 9 లక్షల కోట్లు వీళ్లే వేలం వేసుకుంటూ కొంతమందిని తీసుకొచ్చి వాళ్లే ఆర్థికవేత్తలు అన్నట్టుగా, వాళ్లే ప్రపంచ మేధావులు అన్నట్టుగా చిత్రీకరించి వారు చెప్పిన లెక్కల ప్రకారం అని ఎల్లో తాత తన ఇష్టం వచ్చినట్టు రాసేవాడు. ఎల్లో తాత వేసినటువంటి రుణకంఠుడు అంటూ జగన్ గారి మీద ఆ రోజుల్లో ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఎల్లో తాత జస్ట్ పేపర్ రాసుకునేటటువంటి పత్రిక నడిపేటటువంటి జస్ట్ ఒక ఎల్లో తాత, ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా లేకుండా రుణకంఠుడు 10 లక్షల కోట్లు అన్నప్పుడు ఇది 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ అప్పులు చేశారని ఏ విధంగా తలలు పెట్టి రాశాడో చూడండి. ఎల్లో తాత రాసింది. చంద్రబాబు నాయుడు గారైతే బహిరంగ సభల్లో 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లని బహిరంగంగా చెప్పారు. అప్పుల్లో ముంచేశారన్నారు, శ్రీలంక చేసేశారన్నారు. ఇవన్నీ అంటూనే 14 లక్షల కోట్లని వీళ్లే ప్రచారం చేస్తూనే సూపర్ 6 హామీలు కూడా అప్పుడే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రచారం చేస్తున్న సందర్భంలోనే ఆయన సూపర్ 6 హామీలను కూడా ఇచ్చారు. ఈ రకంగా దుష్ప్రచారం చేసి 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 రాసి 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 ప్రజల మెదడులోకి ఎక్కించి ఒక విషాన్ని ప్రజల మనసుల్లోకి మెదడులోకి ఎక్కించినటువంటి పచ్చ పత్రికలు, పచ్చ నేతలు మనం చూసాం కదా. నిజానికి ఈ రాష్ట్రం అప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి క్లియర్గా. నిజానికి అప్పులేంటో తెలుసుకుంటే ఈరోజు బడ్జెట్ పెట్టకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయారనేది మీకు అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ కనిపిస్తోంది సార్, 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి మనకి. యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ స్టేట్ బైఫర్కేషన్ ఒకటి, యాజ్ ఆఫ్ మే 2019 ఎండ్ ఆఫ్ టీడీపీ రెజ్యూమ్ ఒకటి, యాజ్ ఆఫ్ జూన్ 2024 నాటికి ఒకటి. డైరెక్ట్గా ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అలాగే వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీతో చేసినటువంటి అప్పులు, అలాగే వివిధ సంస్థలు, పవర్ సెక్టార్ లాంటి సంస్థలు డైరెక్ట్గా చేసుకున్నటువంటి అప్పులు అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. అన్నీ క్లియర్గా, ఏది గవర్నమెంట్ డైరెక్ట్గా కాదు, కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులతో పాటు ఈ రాష్ట్రం విడిపోయే నాటికి 1,53,347 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఒకసారి క్లియర్గా అది చూపించండి, అర్థమవుతుంది. 1,53,347 కోట్ల రూపాయల అప్పు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అంటే 14 నుంచి 19 వరకు ఆయన పరిపాలన 5 ఏళ్ల కాలంలో ఆయన దిగిపోయే నాటికి అప్పు 4,08,000 కోట్ల రూపాయలు. ఇది సంపద సృష్టి అంటే. చంద్రబాబు చేస్తే అప్పు కాదు, సంపద సృష్టి. జగన్ చేస్తే అది ముష్టి. మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తే సంపద సృష్టి. ఇప్పుడు ఆలోచించండి, బాబు దిగిపోయే నాటికి 2019 నాటికి ఉన్నటువంటి అప్పు 4,08,000 కోట్ల రూపాయలు. అక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 4,08,000 కోట్ల రూపాయల అప్పుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణాన్ని మొదలుపెట్టి పాలన మొదలుపెడితే జూన్ 2024 నాటికి ఆయన దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 7,48,000 కోట్ల రూపాయలు. అన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారు 1,53,000 కోట్ల నుంచి 4,08,000 కోట్ల రూపాయలకు అప్పులు పెంచి వార్షిక అప్పుల రేటు ఎంత పెంచారో తెలుసా? 22%. జగన్ గారు అక్కడి నుంచి పాలన మొదలుపెట్టి చేసినటువంటి అప్పు, పెరిగినటువంటి అప్పుల వార్షిక రేటు ఒకసారి చూస్తే అది 13%. చూసారా మన విజనరీ? 22% చేశారు. ఏ రోజైనా ఎల్లో తాత రాశాడా? ఎల్లో తాత ఏ రోజైనా పేపర్లో రాశాడా? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆయనకి విజను లేదు, వంకాయ లేదు, తోటకూర తయారు చేయడం కూడా రాదు అని ఏ రోజు రాయలేదు ఎల్లో తాత. రాయుడు కూడా, ఎల్లో తాత రాయుడు. వాస్తవానికి ఇవి రాష్ట్రం అప్పులు. ఇది క్లియర్గా రాష్ట్రం ముందున్నటువంటి అప్పులు. ఇప్పుడు బడ్జెట్ పెడితే ఏమవుతుంది సార్? ఈ అప్పులన్నీ కూడా బడ్జెట్లో చూపించాలి. 14 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు తన నాలుకతో అన్నారు కదా, అది 14 లక్షల కోట్లు బడ్జెట్లో చూపించాలి. ఎల్లో తాత తన ఎల్లో ఇంకుతో రాశాడు కదా, అది బడ్జెట్లో చూపించాలి రాష్ట్రం అప్పులు ఎంతన్నది. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్, ఇక్కడ నుంచి బడ్జెట్ చుట్టేసి పారిపోవడమే. బడ్జెట్ ఎత్తేయడం. ఎవరైనా బడ్జెట్ ఎత్తేస్తారా సార్? చంద్రబాబు నాయుడు గారు ఎత్తేశారు. పైగా ఏమంటారు? ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటారు. మరి మీరు ఎంత పెట్టిపోయారు ఖజానాలో? ఎంత పెట్టిపోయారు సార్? ఖజానాలో ఎంత పెట్టిపోయారు చంద్రబాబు నాయుడు గారు? మా ఎల్లో తాత గారు రాసినటువంటి వార్త. ఎల్లో తాత గారు రాసినటువంటి వార్త 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజున ఖజానాలో ఉన్నవి 100 కోట్లు. ఈ 100 కోట్లతోనే ప్రయాణం మొదలుపెట్టారు. ఇక్కడ రెండో పాయింట్కి వస్తా. ఒక డొంక అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు బడ్జెట్ పెట్టలేదనే దానికి మీకు క్లారిటీ వచ్చింది కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పారిపోయారు?
మొత్తం పెట్టే బేడ సర్దుకొని చాప చుట్టేసి బడ్జెట్ పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయారు అనడానికి కారణం ఒకటి క్లియర్గా కనిపించింది. ఎందుకంటే అప్పుల గురించి చెప్పాలి, వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయి. మనం ఆ అప్పుల మీద తప్పుడు మాటలు మాట్లాడి ఓట్లు గుద్దించుకున్నాము, ప్రజలు నిలదీస్తారు, పబ్లిక్గా పట్టుబడిపోతాం. కాబట్టి బడ్జెట్ పెట్టకుండా పారిపోదాం, ఓట్ ఆన్ అకౌంట్తో సరిపెట్టుకుందాం. మీరిచ్చినటువంటి 100 కోట్లతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు, బడ్జెట్ పెట్టారు, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు పెట్టలేకపోయారు. ఈరోజు మీ అకౌంట్లో ఎంత ఉంది చంద్రబాబు నాయుడు గారు? మీరు అధికారం చేపట్టే నాటికి 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీరు ఆఫ్టర్ ఆల్ సంపద సృష్టించేటటువంటి విజనరీ, మీరు 100 కోట్లు పెట్టిపోయారు. మీ జీవితకాలం మొత్తం తీసుకోండి, ప్రతిసారి మీరు దిగిపోయే నాటికి ఖజానాలో ఎంత ఉంటుందని. ఇప్పుడన్నా 100 కోట్లు ఉంది, రూపాయి పెట్టిపోతారు, 100 రూపాయలు పెట్టిపోయినా పోతారేమో. మీ విజన్ అలాంటిది, మీ సంపద సృష్టి అలాంటిది. కానీ ఒకటి చెప్తున్నాను సార్, ఒక్కటి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు కదా, తల్లికి వందనం అన్నారు కదా, 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి, ఈ వీడికి 15, వీళ్ళకి 15, ఈ అమ్మాయికి 15, ఆ అమ్మాయికి 15,000, ఈ అమ్మాయికి 15,000 అన్నారు కదా, ప్రతి బిడ్డకి అన్నారు కదా, ఎత్తేసారుగా. సూపర్ 6 హామీలో 1500 19 ఏళ్ళున్న మహిళకి వచ్చిందా? 3 సిలిండర్లు వచ్చాయా? ఎవరైనా ఉచితంగా బస్సు ఎక్కారా? రైతులకు 20,000 రూపాయలుగా ఖాతాలో పడ్డాయా? లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి అసలు విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేయబోతున్నా. ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, మనకి అనుభవం ఉన్నటువంటి లీడర్ కావాలి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి అన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఖజానాలో 100 కోట్ల రూపాయలు పెట్టిపోయిన అనుభవం మీ చంద్రబాబు నాయుడు గారిది. మీరు చెప్పినటువంటి అనుభవం. మీరు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అని అన్నారు కదా. ఇప్పుడు చెప్తాను సార్, ఈ 100 కోట్ల రూపాయలు పెట్టిపోతే మే 30, 2019 జూన్ 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు సార్. 13 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఎంత తెలుసా? 2,27,974 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నికార్సైన లీడర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మీరు ప్రవేశపెట్టలేకపోయారు? ఆయన మీరిచ్చినటువంటి 100 కోట్లతో ఎలా ప్రవేశపెట్టారు? 2,27,974 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టిన దమ్మున నాయకుడు. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పినటువంటి అనుభవం? చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు సార్? బడ్జెట్ పెట్టకుండా పారిపోవడానికా సార్? మీరు ప్రశ్నించాలా, ప్రశ్నించకూడదా సార్? చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలా లేదా సార్? కానీ ఇక్కడ ఉన్నది కూడా చదివి వినిపిస్తాను. ఎందుకు చదువుతున్నానంటే ప్రజలందరికీ అర్థం కావాలి. నేను విన్నాను, నేను ఉన్నానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా విలువేంటో తొలి వార్షిక బడ్జెట్టే తెలియచెప్పింది. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీలో అసలే లేవు. అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, అందరికీ సంక్షేమం, అందరికీ అభ్యున్నతి మాత్రమే సర్కారు లక్ష్యమని బడ్జెట్ ప్రతిపాదనలు రుజువు చేశాయి. 2,27,974 కోట్లతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో చాలా మంచి మంచి విషయాలు చెప్తాను సార్. ఈరోజు ఏమంటారు, డేటా లేదా మీకు? డేటా లేదా మీ దగ్గర? సిగ్గుపడాలి. డేటా లేదా? తల్లికి వందనం ఇవ్వమంటే దానికి 1 సంవత్సరం టైం కావాలా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలకు సంబంధించి, అమ్మఒడికి సంబంధించి, ఇది ఇక్కడ క్లోజ్ తీసుకోండి సార్. జగనన్న అమ్మఒడి 6,455 కోట్లు కేటాయించారు తన తొలి బడ్జెట్లోనే. అమ్మఒడికి 15,000 పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి. ఈరోజు మీ దగ్గర డేటా లేదా? 44 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు. డేటా లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి డేటా మీరు ఇచ్చిపోయారా? ఆయన ఎలా ఇచ్చారు? ఎలా ఇవ్వగలిగారు? ఆయనకి ఎలా సాధ్యమైంది? మీరెందుకు పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారంటే మీకు ఈ హామీలను అమలు చేయాలన్న ఆలోచన లేదు. సింపుల్. పారిపోతున్నారు. నిజంగా ఆలోచన ఉంటే ఎందుకు ఫుల్ బడ్జెట్ పెట్టరు? జగనన్న అమ్మఒడికి 6,455 కోట్లు. ఇది తొలి బడ్జెట్లో. ఎవరిచ్చారు డేటా? మీరు ఇచ్చిపోయారా? ఎవరిచ్చారు సార్? మీకు సంవత్సర పాటు కావాలా? తల్లులు అర్థం చేసుకోవాలి. ఇది పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లి అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు కేవలం 100 కోట్లు చేతిలో పెట్టిపోయారు. ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ఆ రోజు బడ్జెట్ రూపొందించారు. ఏవైతే నవరత్నాలు చెప్పారో వాటికి సింహభాగం. ఆ నవరత్నాలు అమలయ్యే విధంగా. మరి చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 ఎక్కడ పోయింది? ఎందుకు కనపడట్లేదు ఈరోజు? వైఎస్ఆర్ పెన్షన్ కానుక 15,746 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఆయన ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలకి
ఎందుకు ఇవ్వరు మీరు? జగనన్న అమ్మఒడి 6,455 కోట్లు, వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి అది కూడా మీరు పెట్టిన అప్పుని కూడా ఆయనే తీర్చారు. కాపుల సంక్షేమం, గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రుణాలు, విపత్తుల నిర్వహణ నిధి, ధరల స్థిరీకరణ నిధి. ఏంటి సార్ ఇది? మరి మీ అనుభవం ఏమైపోయింది? ఎందుకు మీరు ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోయారు? పాయింట్ నెంబర్ 1, మీరు చేస్తున్నటువంటి అప్పులపై మీరు చేసినటువంటి దుష్ప్రచారం. పాయింట్ నెంబర్ 2, ఈరోజు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి ప్రజలు నిలదీస్తారు, మీరు కేటాయింపులు చేశారా లేదని. అందుకనే ఈరోజు బడ్జెట్ పెట్టకుండా పారిపోయారు. ఒక్క విషయం, ఫైనల్గా ఒక్క విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ 35 డేస్లో, కేవలం 35 రోజుల్లో వెంటనే వేసేశారు. మా వాళ్ళు చూపించడానికి చెప్దాం అనుకున్నాను, అప్పటికే వేసేశారు. అంటే అంత తరువుగా అప్పులు చేస్తున్నాడు ఆయన, వీళ్ళు కూడా అంత బాగా ఫాలో అవుతున్నట్టుంది. ఇదేనా సంపద సృష్టి? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. జూన్ 24న మీరు చేసినప్పుడు 2,000 కోట్లు. ఒక్క పథకానికైనా మీరు ఈరోజు వరకు ఖర్చు పెట్టారా? పెన్షన్లు తప్పించి. జూలై 2న 5,000 కోట్లు, జూలై 16న 2,000 కోట్లు, జూలై 30న 3,000 కోట్లు. మళ్ళీ గ్యారంటీ అప్పు, కార్పొరేషన్ల ద్వారా చేసేటటువంటి అప్పు 5,200 కోట్లకు సిగ్నల్ ఇచ్చారు. మొత్తం కలిపితే 17,200 కోట్లు. ఇటు ఆల్రెడీ ఆర్బీఐకి లెటర్ ఇచ్చి పెట్టారు, మేము మళ్ళీ వస్తాము, సెప్టెంబర్ వరకు క్యూలో నిలబడతామని. సెప్టెంబర్ వరకు క్యూలో నిలబడితే వచ్చే అప్పు కూడా చూడండి సార్ ఒకసారి. ఆగస్టు 6, వచ్చే నెల 6వ తేదీన మళ్ళీ 3,000 కోట్లు, ఆగస్టు 27న 2,000 కోట్లు, సెప్టెంబర్ 3న 3,000 కోట్లు. మొత్తం కలిపితే ఆల్రెడీ 8,000 కోట్ల క్యూలో ఉన్నారు. ఇదేనా సంపద సృష్టి? ఓవరాల్గా మీరు చేసిన అప్పులు, చేయబోయే అప్పులు 25,200 కోట్లు. 25,200 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారం చేసి ఆయన మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడని, దాన్ని ప్రూవ్ చేయకుండా, బడ్జెట్ పెట్టకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయకుండా పారిపోయారే. మరి ఈయన ఎలా ఇవ్వగలిగారు సార్ ఈరోజు? ఆయన ఎలా ఇవ్వగలిగారు మీరు ఇచ్చినటువంటి 100 కోట్లతో? 8,000 కోట్లు అకౌంట్లో పెట్టుకొని, ఖజానాలో పెట్టుకొని ఎందుకు మీరు బడ్జెట్ పెట్టలేకపోయారు? పైగా 25,000 కోట్ల రూపాయల అప్పులు అక్కడ కనిపిస్తున్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం ఒకటి ఉంది కదా, ఎందుకు పెట్టలేకపోతున్నారు? మీకు హామీలు అమలు చేసే ఉద్దేశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే కేవలం 12 రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి, ఒక్కో పథకం పేరు చెప్పట్లేదు, ఒక్క అమ్మఒడే చెప్తున్నా, 6,500 కోట్లు కేటాయించారు. అది చిత్తశుద్ధి ఉంటే నాయకుడికి ఏదైనా సాధ్యమవుతుంది. సంపద సృష్టి, చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే బడ్జెట్ పెట్టకుండా ఎందుకు పారిపోయారు, ఈ అంశం పైన కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్ వెంకటరెడ్డి గారు, ఎందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టలేదు? ఎందుకు ఓటాంతో సరిపెట్టేశారు? ఇది చాలామంది చెబుతున్నది ఏంటంటే, వారి భాషలను చెప్పాలంటే అసెంబ్లీని అవమానించినట్టు. ఇంత సీనియర్ నాయకుడు అసెంబ్లీని అవమానించడం ఏంటి అని అంటున్నారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకే ఏడాది 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం. అది కూడా 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశాను, 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునేటటువంటి, రోజు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడంటే, ఇంకెందుకు నీ అనుభవం? దేంట్లో తీసుకెళ్ళి నీ అనుభవాన్ని ఎక్కడ పడేయాలి? రోజు నీ పత్రికలో నాకు అనుభవం ఉందని రాసుకుంటున్నావే, కనీసం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేటటువంటి అనుభవం కూడా లేదా చంద్రబాబు నాయుడు గారు అని ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు అడుగుతూ ఉన్నారు. దీనికి కారణాలు కూడా వాళ్ళు విశ్లేషిస్తూ చెప్తున్నటువంటిది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే, ఇప్పుడు మొన్నటిదాకా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఎల్లో గొట్టాలన్నీ, ఏదైతే 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, లేదంటే ఒకరోజు 13 లక్షలు, తెల్లారితే 14 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది అని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో, ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెడితే వాస్తవ అప్పుల్ని అక్కడ ప్రొజెక్ట్ చేయాలి. రెండో అంశం ఏంటంటే, ఏ పథకాలకి ఎంతెంత మనం ఖర్చు పెడతామో దాంట్లో బడ్జెట్లో స్పష్టంగా చెప్పాలి. సో ఇవన్నీ చెప్పేటటువంటి స్థితి వాళ్ళకి లేదు కాబట్టి, ఎందుకంటే అప్పులు చెప్తే లెక్కలు బయటకు వస్తాయి. ఇప్పుడు దాకా వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం అంతా బయటకు వస్తుంది. రెండో అంశం, ఏ పథకానికి ఎంత పెట్టాలని చెప్పారు కదా. సాక్షాత్తు మంత్రి లోకేష్ గారు, మాకు సంవత్సరం పట్టిద్ది, రోడ్ మ్యాప్ తయారు చేయాలి, డేటా తీసుకోవాలంటే డాష్ బోర్డ్ లో డేటా ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు గారికి. డాష్ బోర్డు మరి ఎక్కడికి వెళ్ళింది? డాష్ బోర్డు ఎవరిని ఎత్తుకెళ్లారా? మీరు వాళ్ళకి డేటా లేకుండా చేశారేమో, డేటా తీసుకెళ్లిపోయారేమో. డేటా ఇప్పుడు 44 లక్షల మందికి తల్లికి అమ్మఒడిస్తున్నాము.
తల్లులకి అంటే దాంట్లో ఇంటూ 2 88 లక్షల మంది ఉన్నారు. అది డేటా క్లియర్గా ఉంది. అయినా అసలు ఏ పిల్లాడు ఎక్కడ చదువుతున్నాడు ఆన్లైన్లో ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో వాళ్ళు తెప్పించుకొని ఇచ్చేటటువంటి పరిస్థితి. మన పెన్షన్లు మరి ఏ డేటా ప్రకారం ఇచ్చారు ఈశ్వర్ గారు? మన పెన్షన్లు ఏ ప్రకారం ఇచ్చారు? అది కూడా పెన్షన్లు అమలు చేసామంటున్నారు కదా, హాఫే అమలు చేసింది వాళ్ళు. అంటే 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇచ్చిన హామీ వాళ్ళు కలిపిచ్చేసారు, 60 ఏళ్ళకి కలిపిచ్చేసారు. వాళ్ళు ఇచ్చిన హామీలో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ 4,000 రూపాయలు, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 20 లక్షల మంది పైగా ఉన్నారు. వాళ్ళకి మరి 4,000 మనం ఇవ్వలేదుగా. పోయిన నెల రేపు కూడా రాదు. 20 లక్షలు పోయినట్టే. 20 లక్షల మందికి ఇవ్వలేదు. సో మేము హామీని అమలు చేసేసాము, ఇది మేము పెన్షన్లో హామీని అమలు చేసామంటే ఎక్కడ అమలు చేశారు? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా ఇస్తున్నారు, అది ఎత్తేసారు. అయిపోయింది. మిగిలిన హామీల సంగతి అవన్నీ గాలికి వదిలేసినాయి, అవన్నీ ఎప్పుడు ఎత్తుకుపోయిన పరిస్థితి. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, మొన్నటిదాకంటే రామోజీరావు గారు బతికుండి మీ కొడుకు కిరణ్తో రాపిచ్చారో లేదంటే మీరు రాశారో కదా. ఇప్పుడు రామోజీరావు గారు లేరు. రామోజీరావు గారిని అడగండి. ఈనాడు పత్రిక సంబంధించి ఇప్పుడు నడుపుతున్న కిరణ్ గారిని లేదంటే పైనుండి అన్ని చూస్తున్నటువంటి రామోజీరావు గారిని అడుగుతున్నా. దారుణాంధ్ర అప్పుల ఆంధ్ర, అప్పుల సుడిగుండంలో అన్నపూర్ణ, అంతులేని అప్పులు ఆపేదెలా, అప్పులు ఊబిలో ఏపీ, అగాధంలోకి ఆంధ్ర. ఇన్ని రకాల రుణకంఠుడు తలకాయలు పెట్టి మరీ రాశారు కదా. ఎంత దారుణం అంటే ఈశ్వర్ గారు, మీ సాక్షి వాళ్ళు ఇట్లాంటి కార్టూన్లు వేయలేరేమో. ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడ చూడండి సార్, బట్టలు లేనటువంటి కార్టూన్ నన్ను ఒకసారి చూపించండి. ఒక ముఖ్యమంత్రి గారిని చూడండి సార్, ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఏ విధంగా వేశారు చూడండి సార్. అప్పులను ఊదుతున్నారంటే అనకొండలాగా పైన, అది కూడా బట్టలు లేకుండా ఒక ముఖ్యమంత్రి గారిని ఈనాడు పత్రికల్లో అప్పులు చేస్తున్నారని చెప్పి రాశారే. తెలిసిందే కదా సార్, ఎన్టీఆర్నే బట్టలు లేకుండా నిలబెట్టి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు వేయట్లేదు ఫోటోలు? ఎందుకు వేయట్లేదు సార్? ఈ వచ్చినటువంటి 50 రోజుల్లో 12,000 కోట్లు ప్లస్ కార్పొరేషన్ ద్వారా 5,200 కోట్లు, 17,200 కోట్ల రూపాయలు. అంటే ఒక రోజుకొచ్చి 344 కోట్లు, గంటకొచ్చి 14.33 కోట్లు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ నిమిషానికి 23,88,000 అప్పు చేసినట్టు. నిమిషానికి 23,88,000 అప్పు చేస్తే ఎందుకు రాయలేదని అడుగుతున్నా. ఇప్పుడు అన్నపూర్ణ అప్పుల కుప్ప, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసకారుడు జగన్, అంతిమంగా ప్రజలే బాధితులు. ఇదిగోండి సార్, టిక్ 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 అప్పుల బాంబు అంట. ఏం సార్, టిక్ 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 అప్పుల బాంబు. ఇది ఈనాడులో ఆంధ్రప్రదేశ్ని పట్టుకొని టిక్ 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 అప్పుల బాంబు. మరి టిక్ 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 మంగళవారం అప్పుల బాంబు, ఒక 2,000 కోట్ల అప్పుల బాంబు, మళ్ళీ మంగళవారం అప్పుల బాంబు. జూన్ 25 మంగళవారం 2,000 కోట్లు, జూలై 2 మంగళవారం 5,000 కోట్లు, జూలై 16 మంగళవారం 2,000 కోట్లు, జూలై 30 మంగళవారం 3,000 కోట్లు, మొత్తం 12,000 కోట్లు. కార్పొరేషన్ ద్వారా 5,200 కోట్లు. మళ్ళీ రేపు ఆగస్టు 6 మంగళవారం 3,000 కోట్లు లేబోతున్నారు. మళ్ళీ ఆగస్టు 27 మంగళవారం 2,000 కోట్లు, మళ్ళీ సెప్టెంబర్ 3 మంగళవారం 3,000 కోట్లు, అంటే 8,000 కోట్లు. అంటే 12,000 ప్లస్ 8,000 ప్లస్ 5,200 కోట్లు, 25,700 కోట్లు మీరు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపు తీసుకొని రాబోతున్నారంటే మరి రాయాలి కదా. టిక్ 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 అప్పులు అని ఎందుకు రాయట్లేదు? రాశారు సార్ ఎంత దారుణంగా. అంటే నేను ఒక విషయం చెప్పాలనిపిస్తుంది సార్, సాక్షి పేపర్ ఎథిక్స్ విలువలు ఫాలో అవుతున్నందుకు నిజంగా బట్టలు లేని చంద్రబాబు బొమ్మ చూపించకుండా జస్ట్ అప్పుల ద్వారా సంపద సృష్టి 35 రోజుల్లో 12,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్ అని వార్త రాశారు. వార్తని వార్తగా ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి సార్ ఎంత దారుణంగా ఇలాంటి చూపించండి ప్రజలకి. ఇలాంటి జాతికి ఉన్నటువంటి లక్షణం ఎలాంటిది అనేది మనకు అర్థం అవుతుంది. జాతి లక్షణం అది జాతి పేపర్లోనే వస్తుంది. అది ఇలాంటి రాసి చంద్రబాబు నాయుడు గారు సార్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఏదంటే ఎన్నికల 14 లక్షల కోట్లు ఉంది, 13 లక్షల కోట్లు ఉందని చెప్పి ఒక్కసారి ఇది వినిపించండి సార్, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. మైక్ దగ్గర పెట్టుకో. జగన్ ఒక అప్పుల అప్పారావు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఓడిపోతే ఎక్కడికి పారిపోతారో తెలియదు, పట్టుకు రావాలా మళ్ళా మనం. కానీ 13 లక్షల కోట్లు మనమే కట్టాలి, అవునా కాదా అని మనం అడుగుతున్నా. ఉన్నది 7 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే 13 లక్షల కోట్లని దుష్ప్రచారం చేసి మళ్ళీ ఇంకో పత్రికల్లో మొన్న సార్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది చూడండి సార్, అన్ని రకాల అప్పులు 14 లక్షల కోట్లు. ఇది స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు. ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష. ఇదిగోండి, రాష్ట్రం నెత్తిన అప్పు 14 లక్షల కోట్లు.
ఇది చూడండి ఆంధ్రజ్యోతి 5 ఏళ్ల ఆర్థిక వ్యవస్థ పతనం 14 లక్షల కోట్లు పెరిగిన అప్పులు. 14 లక్షల కోట్లు అప్పుడు ఉన్నాయా? తప్పుడు పత్రికలు నడుపుతా, తప్పుడు మీరు బతికే బతుకంతా తప్పుడు బతుకులు బతుకుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకున్నటువంటి 2 పత్రికలు, ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అనేటటువంటి 3 రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో FRBM లిమిట్కి లోబడే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తే మీరు రాసింది శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది. ఎట్లా చూడండి, వెనుజులా, అర్జెంటీనా, గ్రీసు దేశాల సరసన నిలబెట్టారంట. సిగరెట్ తాగడం తప్పని మనకు ఎవరైనా చెప్తే ఓహో ఆయన సిగరెట్ తాగరేమో అని అనుకుంటాం. కానీ జగన్ రివర్స్ కదా, ఎన్నికల ముందు ప్రభుత్వానికి ఎన్నో శుద్ధులు చెప్పారు, ప్రజలు నమ్మేశారు, అప్పుల విషయంలో ప్రతిపక్ష నేత హోదాలో ఆయన చెప్పాడు. ఇది ఇప్పుడు ఉల్టా సార్, మీరు రాశారు కదా ఈరోజు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ఉల్టా ఇవన్నీ చెప్పి బాధ్యత కలిగిన నాయకుడు ఎవరైనా ఏం చేస్తారు? ఆ పురోగతిని పరుగులెత్తిస్తారు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. మరి మీరు ఈ వచ్చినటువంటి ఈ 2 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంది? చేసినటువంటి అప్పు ఎంత? ఈ అప్పు మీరు సంపద సృష్టిస్తానని చెప్పి నిమిషానికి సార్ ఇప్పుడు నేను మాట్లాడి 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడితే అన్ని 23,88,000 అప్పు అయినట్టు మనకి నిమిషానికి పెరుగుతుంది. నిమిషానికి ఇప్పుడు మన గంట డిబేట్ కదా, గంట డిబేట్ కి 14,33 లక్షలు అప్పు అయినట్టు. ఈ రోజు 344 కోట్ల అప్పు, రేపు 344 కోట్ల అప్పు. మరి ఇది ఆ సంపద సృష్టించడం అంటే? ఎవడన్నా సంపద సృష్టిస్తామంటే అప్పులు చేయడానికి సంపద సృష్టి. ఇది కాక ఇంకోటి వస్తుంది, రేపు 15,000 కోట్లు వాళ్ళు నిజంగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి అప్పిస్తే మళ్ళీ అదొక భారం. మీరు చేసినటువంటి అమరావతి అప్పులకి 5,000 కోట్లు అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి 5 సంవత్సరాల్లో 8,800 కోట్లు కట్టింది సార్. ఎంత దారుణం అంటే 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని అమరావతి పేరుతో అప్పులు తెస్తే సంవత్సరానికి 1,760 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వడ్డీ కట్టింది. అంటే ఇంటూ 5 సంవత్సరాలు 8,800 కోట్లు అసలు వడ్డీ కలిపి చెల్లించినటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దిగజార్చేసి మీరు 2014 to 19 దిగజారిస్తే దాన్ని ఒక గాడిలోకి పెట్టి, ఎందుకంటే 100 కోట్లు ఉన్నాయి సార్, తెల్లారితే శాలరీలు ఇవ్వాలి. మే 30, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది. ఏమన్నా జూన్ 1న ఎవరు శాలరీలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, 2,250 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు 100 కోట్లు ఖజానాలో పెట్టి వెళ్తే, అయినా జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ల కరోనా 2 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయి భారతదేశం కాదు ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ అంతా కుదేలైనా కూడా ఏ ఒక్కరోజు పథకం ఆపలా, ఏ నెల జీతం ఆపలా. ఏదన్నా ఒకరోజు 1వ తారీఖు వచ్చేది, 2వ తారీఖు, 3వ తారీఖు వచ్చి ఉండొచ్చు, ఎప్పుడన్నా 1 నెల 2 నెలలు, కానీ ఒక్క నెల కూడా ఎవరికి జీతాలు ఆపలా. కానీ ఈరోజు మీరు లాస్ట్ మంత్ 7,000 మందికి ఎంతమందికి ఇంకా శాలరీలు అందలేదు సార్, నెల అయినా కూడా. కలిపి 2 నెలల జీతం తీసుకోండి చెప్పారంట. ఎక్కడ ఇస్తారు? మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీకు బోనస్ గా 1 నెల ఇవ్వమని చెప్తారు రేపు పొద్దున. వాళ్ళ ఎలానే ఉంటాయి, ఎందుకంటే కరం చేస్తారు, 5 ఏళ్ళు అనుభవించాల్సిందే. అధికారంలోకి వచ్చాం కాబట్టి తీసేయాలండి. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు బయట నడుస్తుంది ఏంటంటే నార్మల్ గా సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉంటాయి సార్ ప్రపంచం అంతా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సోమవారం తర్వాత అప్పుల వారం, దాని తర్వాత బుధవారం, దాని తర్వాత గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మళ్ళీ అప్పుల వారం. లేదంటే కొత్త వారం పెడతారు. మొన్న ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన దాంట్లో మాకు 8వ వారం ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు 8వ వారం కాదు, అప్పుల వారం అని పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొని వచ్చినందుకు ఒక వారం పేరు అప్పుల వారం అయింది. 8వ వారం వేరే ఉంది, మంగళవారం కేర్ ఆఫ్ అప్పుల వారం, అది మనం చెప్పకూడదు సార్. వాళ్ళకంటే ఆ కుల గజితో మాట్లాడుకుంటారు కానీ మనం అది ప్రస్తావన ప్రస్తావన కూడా ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మంగళవారాన్ని అప్పుల వారంగా చేశారు. ఈ రోజు మంగళవారం రాగానే గుర్తొచ్చేది అప్పుల వారం ఆంధ్రప్రదేశ్లో. ఏమైనా సరే సార్, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా బట్టలు లేకుండా కార్టూన్లు వేయడం, పైగా రుణకంఠుడంటూ ఈ రకంగా ఈ విధంగా కార్టూన్లు వేసినా సరే మీరు అధికారంలో ఉండి కూడా ఏ చర్యలు తీసుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కూడా అవే అప్పులు చేస్తున్నారు, వారు కూడా అవే అప్పులు చేస్తున్నారు. అయినా ఎప్పుడు కూడా సాక్షి దినపత్రిక ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని బట్టలు లేకుండా, రామోజీరావు బట్టలు లేకుండా, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని బట్టలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా నిలబెట్టి ఎప్పుడూ కార్టూన్లు వేయలేదు. ఎథిక్స్, కొన్ని విలువల్ని అది పాటిస్తున్నందుకు ధన్యవాదాలు. వార్తను వార్తగానే ప్రచురించింది. దీంట్లో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 4,80,000 కోట్ల అప్పు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్ల అప్పు ఇంక్లూడింగ్ కార్పొరేషన్ ద్వారా చేసిన మొత్తం కలిపితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అడుగుతుందని రాశారు. ఇదే ఈనాడు పత్రికల్లో అసలు కమ్ వడ్డీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,45,000 కోట్లు చెల్లించిందని రాశారు సార్, ఇదే ఈనాడులో. అంటే 3,40,000 కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తే 5 ఏళ్లలో దాంట్లో 1,45,000 కోట్లు
గడిచిన అంతకు ప్రభుత్వాల్లో గడిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు ప్రభుత్వం అంతకుముందు దానికి అంతకుముందు అంతకుముందు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలుకం వడ్డీ చెల్లించింది. అంటే మళ్ళీ సంక్షేమ పథకాలు ఎక్కడ ఒక రోజు కూడా డిలే కాలేదు. రైట్. 100 కోట్లతో ఖజానాలో ఉంటే ప్రయాణాన్ని పాలనను మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ ఈరోజు తానిచ్చినటువంటి తల్లికి వందనం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తల్లికి ఎగనామం పిల్లాడికి పంగనామం అనే కార్యక్రమంగా మార్చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవేశపెట్టగలిగారు, ఎలా ఆ రోజు అమ్మఒడి కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమానికి ఏ రకంగా నిధులు కేటాయించారో కేవలం 12 నుంచి 13 రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మొనగాడుగా చెప్పుకోవచ్చు ఆయన్ని. ఈరోజు లోకేష్ మంత్రి గారు, మన లోకేష్ బాబు గారు ఏమన్నారో ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. వారి దగ్గర డేటా లేదట, వచ్చే సంవత్సరం చేస్తారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో, వీళ్ళు ఇచ్చిన డేటాతో చేశారో ఏమో. ఆయన మాత్రం నవరత్నాలకి అన్ని పథకాలకి 2,27,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టగలిగారు. ఒకసారి లోకేష్ నాయుడు గారు బయట ప్లే చేస్తే మనం రామ్నాథ్ గారితో మాట్లాడతాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని. నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం. అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. ఎస్ రామ్నాథ్ గారు, ఏంటి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాను వైపే ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. 2,27,974 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఖజానాలో ఉన్నది 100 కోట్లు మాత్రమే. క్లియర్గా వాళ్ళు చెప్పింది, వాళ్ళ పత్రికల్లో వచ్చిన వార్తే, యనమల రామకృష్ణ గారు చెప్పిన మాటే. మరి అప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు? ఈశ్వర్ గారు ఇందాక నారా లోకేష్ గారు బయట ప్లే చేశారు. ఆ నారా లోకేష్ గారు చెప్తున్నది ఏంటంటే రేపు వచ్చే ఏడాది కూడా పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం లేదు. మేధావుల్ని, ప్రజా సంఘాలని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం అంటున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలనుకున్నప్పుడు ఇంక ఈ చర్చ అవసరం లేదు. డేటా లేదు అన్నదైతే కేవలం ఒక సాకు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. పైగా ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు చేసుకొచ్చిన పథకాలను ఒకవైపు అమలు చేస్తూ తెచ్చారు. ఇప్పుడు ఇంకా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం అనేది మొదలు కాలేదు. కానీ అప్పులు అయితే భారీగా తెస్తున్నారు. ఈ తేడాన్ని కూడా గుర్తించాలి. తెలుగుదేశం పార్టీ వైఖరి చూస్తూ ఉంటే ఒక సినిమాలో ఒక చిన్న సన్నివేశం గుర్తుకొస్తుందండి. ఒక తెలివైన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒకరిని ప్రేమించాను అనగానే సహజంగానే తల్లిదండ్రులు ఎవరైనా కూడా మేము ప్రేమించామనగానే తొలుత అభ్యంతరం చెప్తారు. కాస్త తిట్టడం మొదలు పెట్టగానే నేను ప్రేమించింది కూడా అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని, మీరు తప్పనిసరిగా నాకు ఆ అమ్మాయికి పెళ్లి చేయాల్సిందే అంటారు. అప్పుడు వాళ్ళు ఇంకా ఆందోళనకు గురైపోయి, అసలు ఒక అబ్బాయి అన్న అయితే అతను ఎలాంటి వాడైనా సరే పెళ్ళైనా చేసే వాళ్ళం, నువ్వు అమ్మాయిని ప్రేమించానంటున్నావు, అమ్మాయితో పెళ్లి చేస్తే మనం బతకాలా చావాలా ఏమైపోవాలి అని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఆఖరిలో తల్లిదండ్రులు ఒక ఆప్షన్ ఇస్తారు, నీకైతే పెళ్లి చేయము, కావాలంటే నీకు ఇష్టం వచ్చిన అబ్బాయిని తీసుకొని రా, మేము పెళ్లి చేస్తామని చెప్తారు. అప్పుడు ఆఖరిలో ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి, సరే మీరు ఈ మాట మీదే నిలబడండి, నేను ప్రేమించింది అబ్బాయినే, ఇక మీరు ఆ అబ్బాయి ఎవరు ఎలాంటి వాడని అడగద్దండి, నాకు పెళ్లి చేయండి అని చెప్తారు. ఆడ కట్ చేస్తే మన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మొన్న ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ అన్నది అమలు చేయడం సాధ్యం కాదు, ఎత్తేపోతున్నాం అన్నట్టు పరోక్షంగా చెప్పేసి ఆయుష్మాన్ భారత్ వైపు వెళ్ళండి అని చెప్పారు. అక్కడ ఆ అమ్మాయి ఆలోచన గాని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచన గాని ఒక్కటే, ఫస్ట్ అంచనాల్ని భారీగా పడగొట్టాలి. వీలైతే బిలో ద జీరో అంటే 0 కంటే మైనస్ లేక్ తీసుకెళ్లాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని మేము ఎత్తేస్తామని పరోక్షంగా చెప్పడం ద్వారా ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించి చివరకు ప్రజలే బాబు 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 మీరు ఇచ్చిన అమ్మఒడి వద్దు, నెలకు 1,500 వద్దు, గ్యాస్ సిలిండర్లు వద్దు, ఆర్టీసీ బస్సు మేము అస్సలు ఎక్కం, ఆ ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని బతికించి మమ్మల్ని బతికించండి బాబు అని ప్రజలే వేడుకునేలాగా అంచనాలన్నింటినీ పడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత సరే మీరు ప్రజలంతా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని అయితే మేము కంటిన్యూ చేస్తాం, జాగ్రత్తగా బతుక్కోండి అని ప్రజలకు ఇండైరెక్ట్ గా తేల్చేందుకైతే ఇదంతా సిద్ధం చేస్తున్నారు. ఒక ప్లాట్ఫామ్ లో ఎలాగైనా సరే పథకాన్ని ఎగ్గొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అప్పులు ఈ స్థాయిలో తెస్తూ కూడా ఇంకా పథకాలు మొదలే కాలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు ఎక్కువ తెచ్చారన్నారు. మొన్న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా SBI రిపోర్ట్ ఒకటి చూపెట్టారు కేంద్ర ప్రభుత్వం. అందులో ఏం చెప్పారు, 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం FRBM పరిధికి తగ్గే GSDPలో 4.5% అప్పు తీసుకోవాల్సి ఉండగా 2022లో కేవలం
3.1 మాత్రమే చేశారు. అంటే 1.4% ఇంకా రుణం తీసుకునే పరిమితి ఉన్నప్పటికీ కూడా 1.4% తక్కువ తీసుకున్నారని చెప్పింది. 2023కి వచ్చేసరికి 4% మేర రుణం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా 3.5%, అంటే 5% తక్కువ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వమే ఎస్బీఐ రిపోర్ట్ లో దాంట్లో నిర్ధారించింది. ఒకవేళ అప్పుడు వీళ్ళు ఏం చెప్తూ వచ్చారు, లేదు ఇవన్నీ ఈ ఆర్బీఐ ద్వారా తెచ్చినప్పుడు కార్పొరేషన్ల ద్వారా రహస్య అప్పులు తెచ్చారు భారీగా అంటూ కూడా ప్రచారం చేశారు. రైట్ రాయల్ గా కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్బీఐ నుంచి తెచ్చుకునేందుకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ అలో చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అప్పు తెచ్చుకోకుండా ఎవరైనా దొంగ అప్పులకి వెళ్తారా? అదంతా వాడుకున్న తర్వాత అక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యి ఎక్కువైపోయింటే పక్కదారులు చూస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది మొన్న ఏమని, ఎఫ్ఆర్బిఎం లిమిట్ కంటే ఇంకా తక్కువే, మేము చెప్పిన దానికంటే తక్కువే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో రుణాలు తీసుకున్నారని కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇది చాలా కీలకమైన అంశం. కానీ ఇవన్నీ ఏమీ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేసిందన్న ఒక ప్రచారాన్ని అయితే చాలా సమర్థవంతంగా ప్రజల్లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అల్టిమేట్ గా వీళ్ళ గోల్ ఏంటి అంటే ఇవన్నీ కారణాలు చూపెట్టి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి అంచనాలన్నీ భారీగా పడగొట్టి కొత్త పథకాలు దేవుడు ఎరుగు, ఇప్పుడున్న పథకాలు ఇస్తే చాలరా బాబు అన్న ఒక మైండ్ సెట్ ను ప్రజల్లో ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు కూడా అంతే. గతంలో రుణమాఫీ 83,000 కోట్లు చేస్తామన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తొలి 3 నెలలు ఏమైనా సరే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కానీ 4వ నెల నుంచి మొత్తం హఠాత్తుగా మార్చేసి చేయాలనుకున్నాం, మన దగ్గర డబ్బులు లేవు, ఆర్బీఐ ఒప్పుకోవడం లేదు, రకరకాల సాకులు చెప్పి ఆ తర్వాత రుణమాఫీని ఏం చేశారో మనం అంతా చూస్తాం. అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక క్లారిటీ ఉందండి. నేను బతుకుతున్నది కలియుగంలో అన్న క్లారిటీ అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కలియుగం అయితే ఏం సార్? కలియుగంలో ఇలాగే ఉండాలి. అందరం అక్కడే కదా ఉన్నాం, కలియుగంలోనే కదా ఉన్నాం మనం అందరం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఏంటంటే, కొందరు అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలియుగంలో ఉన్నానని నిర్ధారించుకొని రాజకీయం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో ఇంకా త్రేతాయుగం పాలసీని మంచి పాలసీని ఫాలో అవుదాం అన్నట్టుగా రాజకీయం చేశారు, అందుకే దెబ్బతిన్నారు అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వచ్చి సింపుల్ గా అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పింఛన్ పెంచుతా అన్నారు అమౌంట్, జగన్మోహన్ రెడ్డి కూడా నేను అధికారంలోకి వస్తే 1000 రూపాయలు పెంచుతూ వెళ్తాను అని ఒక మాట చెప్పాల్సింది. అలా కాకుండా నిజాయితీలో కూడా మరి అతి నిజాయితీకి పోయారేమో కానీ 2028 నుంచి పింఛన్ పెంచుతా అనేసరికి కొద్దిగా తేడా వచ్చేసి ఇది చెప్పుకోవాలి. నిజం ఇది, ఇంత జరిగిన తర్వాత కూడా అలా జరగలేదు అనేది లేదు. అంటే కాస్త రాజకీయ పార్టీలు కూడా లౌక్యంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కర్నూలులాగా ఉంటాము అంటే ఇబ్బంది పడతారు. ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు కావచ్చు, అనేక వ్యవస్థ అంతా ఇబ్బంది పడుతుంది. ధర్మరాజుకే తప్పలేదు చిన్న అబద్ధం చెప్పడం అన్నది. మోసం చేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి పింఛన్ పెంచుతూ వెళ్తారన్నా ఇంకోలా ఉండేది. అవన్నీ అయిపోయాయి. కానీ ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అటువైపు ఉన్నది చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ సూపర్ 6 మర్చిపోవాల్సిందేనా? మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అనుమానం కలుగుతుంది. అంతే కదండి, ఇప్పుడు ఆలోచన అయితే లేదు. ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా మేము టచ్ చేసేందుకు రెడీ అవుతున్నామని సిగ్నల్ ఇస్తూ ఉన్నారంటే ఇంకా దాని అర్థం ఏంటండి? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఒకవేళ చూడండి, ఆరోగ్యశ్రీ పథకానికి టచ్ చేయమనండి, వైనాడ్ కుప్పం అనేది 2029లో వైఎస్ఆర్సీపీ కళ సాకారం అవుతుంది. అంత ఎఫెక్ట్ చూపించే ఆరోగ్యశ్రీ 2009లో వైఎస్ఆర్ ని గెలిపించిన పథకాల్లో కీలకమైన ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా కేంద్ర మంత్రి అంత బహిరంగంగా ప్రెస్ మీట్ లోనే బిల్లులు రావు ఏం రావు కాబట్టి మీరు ఆరోగ్యశ్రీకి వదిలేసి ఆయుష్మాన్ భారత్ కు వెళ్ళండి అని పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో చెప్తూ ఉన్నారంటే ఇక మిగిలిన హామీల విషయంలో వీళ్ళు లిబరల్ గా ఉంటారు అని మనం ఎలా అనుకోవడానికి చెప్పండి. అసలైన స్కీమ్ నే వాళ్ళు టచ్ చేశారు. దానికి తోడు ఆయుష్మాన్ భారత్ 5 లక్షలే, ఇక్కడ 25 లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ కూడా 3,000 వరకు ఉన్నాయి సార్. ఇందులో చాలా తక్కువ ఉంటాయి. 1900 ప్రొసీజర్, అది 3,000 ఉన్నాయి. దాంట్లో 3,200. దిగ్భ్రాంతికరం ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కింద ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 230 నుంచి 250 కోట్ల రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద అమలు చేస్తేనే 3,500 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అమలు అవుతున్న దాంట్లో 10% కూడా ఆయుష్మాన్ భారత్ అనేది భర్తీ చేయదు. అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే చాలా కఠినంగానే మొత్తం. అంటే ఏం లేదంటే అధికారంలోకి వచ్చాం, 5 ఏళ్ల స్పాన్, దీన్ని 5 ఏళ్ళు అధికారంలో ఉందామని వచ్చారు వాళ్ళు. ఇవన్నీ చంద్రబాబు నాయుడుకి తెలియవా, ఈ ఆర్థిక పరిస్థితి తెలియవా అంటే ఆయనకు మొత్తం తెలుసు. కానీ కేవలం అధికారాన్ని టార్గెట్ గా చేసుకుని అధికారంలోకి వచ్చారు. సో ఈ పథకాల విషయంలో అయితే ప్రజల్ని మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ శర్మ గారు, ఏంటి సార్ ఇది బడ్జెట్ లేకుండా వెళ్ళిపోయింది ఈసారి, ఓటాన్ అకౌంట్ తో సరిపెట్టేశారు 4 నెలలకి. ఎందుకు? కారణాలు ఏమనుకుంటున్నారు, ఎలా విశ్లేషిస్తారు?
ఇప్పటిదాకా మన భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల్లో ఓట్ ఆన్ బడ్జెట్ అనేది 5 సార్లు రాష్ట్రాలు ప్రవేశపెట్టినాయండి. 2006లో తమిళనాడు, 2011లో కేరళ, 2015లో ఢిల్లీ, 2017లో పంజాబ్, 2019లో ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అప్పుడు బైఫర్కేషన్ అయింది కాబట్టి రాష్ట్ర ఆదాయం ఎంతో తెలియదు కాబట్టి 2019లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారండి. కానీ ఇప్పుడు 2024కి వచ్చి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు బడ్జెట్ ఎంతో తెలియకుండానే, బడ్జెట్ విశ్లేషణ చేయకుండానే లక్షల కోట్ల రూపాయల హామీలు ఎలా ఇచ్చారని చెప్పి ఆయన ముందు శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేసుకోవాలండి. మరి బడ్జెట్ ఎంత ఉంటుంది, రాష్ట్ర బడ్జెట్ ఆదాయం ఎంత ఉంటుంది అని చెప్పి వారు చూసుకోకుండానే అలవి కాని హామీలు ఎట్లా ఇచ్చారని వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి. వారు అవన్నీ ఆలోచించుకోకుండా అలవి కాని హామీలు అన్ని ఇచ్చి ఈ రోజు తలలు పట్టుకొని రాష్ట్ర ప్రజల్ని 1 సంవత్సరం పాటు వెనక్కి తీసుకువెళ్ళిపోయారండి. అంటే ఎవరన్నా 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు, ఇంటర్ ఫెయిల్ అయ్యారు అంటారు. అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ 2024 సంవత్సరం మొత్తం ఫెయిల్ అయినట్టేనండి. అందరినీ 1 సంవత్సరం వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఒక విద్యార్థి ఫెయిల్ అయితే 1 సంవత్సరం జీవితం పోతుంది. కానీ మొత్తం 4,13,00,000 మంది ఓటర్లని, మొత్తం 5.5 కోట్ల మంది ప్రజల్ని 1 సంవత్సరం తప్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల దక్కిందండి. అందరి జీవితాల్ని వెనక్కి తీసుకెళ్లిపోయాడు. సంపద సృష్టించి ముందుకు తీసుకెళ్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరినీ దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో సంవత్సరం పాటు ఎందుకు వెనక్కి తీసుకెళ్లారు, ఆ అవసరం ఎందుకు వచ్చింది, అంత బడ్జెట్ లెక్క చూసుకోకుండా హామీలు ఇవ్వాల్సిన కర్మ ఎందుకు వచ్చింది, కేవలం అధికారం కోసమైనా తప్పుడు బడ్జెట్లు ఇచ్చేది, తప్పుడు హామీలు ఇచ్చేది అని చెప్పి వారు అమలు చేయొచ్చాము సార్. ఇప్పుడు 2029 వరకు ఆయనకు అవకాశం ఉంది. 2028 ఆఖరిలోనో 29 మొదట్లోనో ఆయన అమలు చేస్తారు కదా. అంతకుముందు నిరుద్యోగ భృతి కూడా అలాగే చేశారు కదా. 2014లో హామీ ఇచ్చారు. 2018 అక్టోబర్ 2న 10% కూడా ఇవ్వలేదు. 10% కూడా 5% పీపుల్కి, అది కూడా 2,000 కాదు, 1,000 రూపాయలు వేశారు. 1,00,000 మందికి ఇంజనీరింగ్ విద్యార్థికి పాస్ అవుతా, అతను 4 ఏళ్ళు చదివితే అతను మొత్తం అన్ని సబ్జెక్టులు పాస్ అవడానికి 7-8 ఏళ్ళు టైం ఉంటుందండి. అంటే 8 ఏళ్లలో నేను ఎప్పుడన్నా పాస్ అవుతాను, నాకు ఉద్యోగాలు ఇవ్వండి, చెయ్యండి అని చెప్పి ఎక్కడ అడగడానికి కుదరదు. అట్లా నేను 5 ఏళ్ళు ఉంటాను కాబట్టి 5 ఏళ్ల తర్వాత చేస్తానంటే కుదరదు. ఇప్పుడు ఇళ్లలో అద్దెకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మాకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వలేదు, మేము చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వగానే ఇస్తాము, చేస్తాము, లేకపోతే స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కట్టిందా చదువుతాము, అప్పుడుదా మా అబ్బాయిని చదివిపించమంటే చదివిపిస్తారా? నేను మీకు ఇంకొకసారి చెప్తున్నాను, సంవత్సరం పాటు 2024 సంవత్సరాన్ని ప్రజలందరినీ కూడా ఎగ్జామ్ లో తప్పినట్టుగా ప్రజలు జీవితాంతం తప్పేటట్టు చేసి 1 సంవత్సరం వెనక్కి కరోనాలో 1 సంవత్సరం వదిలేసినట్టు, హామీలు ఇచ్చి కరోనాలో 1 సంవత్సరం వదిలేసినట్టుగా వదిలేసుకోవాలా ఏంటి? అట్లా ఈ చంద్రబాబు గ్రహణం పట్టింది అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారి గ్రహణం పట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 1 సంవత్సరం కోల్పోయారని చెప్పి అనుకోవాలి. అక్కడ కరోనా ఎట్లాగో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గ్రహణం వల్ల రాష్ట్రం 1 సంవత్సరం పాటు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోవాలి. అట్లానే సార్ 75 ఏళ్ల చరిత్రలో కేంద్ర ప్రభుత్వంలో 4 సార్లే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారండి. 91, 96, 2014, 2019. అంటే మొత్తం మీద 9 సార్లే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు కేవలం తనకి సిస్టమ్ అర్థం చేసుకోలేక, జగన్ గారు సిస్టమ్ ప్రకారం, పద్ధతి ప్రకారం హామీలు ఇచ్చి అధికారం కోల్పోతే, ఎక్కడైనా అబద్ధాలు చెప్పి అలవికాని హామీలు చెప్పి అధికారం పొంది అతను ప్రిన్సిపల్ గా మొత్తం రాష్ట్రానికి ఉండి పిల్లలందరూ తప్పితే చూసి ఆనందిస్తున్నారు. టీచర్లుగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళని పాస్ చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైంది సార్? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సాధ్యమైంది? 100 కోట్లు ఉన్నటువంటి ఖజానాలో 100 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోతే 2,27,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టగలిగారు 12 రోజుల్లోనే? అంటే మనసు ఉండాలండి. ఇప్పుడు అమ్మకి మనసు ఉంటే తను తినకుండానన్నా ముందు పిల్లలకి అన్నం వండి పెడుతుంది, చేస్తుంది. అమలు చేయాలనే ఉద్దేశం ఉండాలి, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ఇందాక రామ్నాథ్ గారు చెప్పారు ఒక కథ ఆ సినిమా గురించి. అట్లానే ప్రజలందరూ ఒక కోడికి ఈకలన్నీ పీకేసిన తర్వాత పప్పు ధాన్యాలు వేస్తారు చూడండి, అట్లా మేము ఏమి చేయలేము, చెందలేము అని రాష్ట్ర ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేసి చెంది లాస్ట్ 2 ఏళ్లలో ఈ హామీలన్నీ అమలు చేస్తే
పరవాన్నంలాగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళకి అధికారం కట్టబెడతారు. మళ్ళీ వచ్చే నెల అధికారంలోకి రాగానే 7,000 పెన్షన్ ని 14,000 ఇస్తానని చెప్తాడు అతను. ఆ 14,000 కోసం మళ్ళీ ఓట్లు వేస్తారేమో. ఈ ప్రజలకి ఏది జగన్ గారు ఇంత చేస్తేనే ఓట్లు వేయలేదు కదా, మనం ఎందుకు చేయటం, ఈ 3 ఏళ్ల పాటు ఏమి చేయొద్దు, లాస్ట్ 2 ఏళ్లలోనే మనం చేద్దామని చెప్పి వారు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ప్రజల మైండ్ ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు. ఎంత చేసినా సరే ఓట్లు ఇప్పుడు పడవు, ఈ 3 ఏళ్ళు వదిలేద్దాం, లాస్ట్ 2 ఏళ్ల పాటు మనం చేయాల్సింది చేద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు అవన్నీ గమనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. రామనాథ్ గారు, సంపద సృష్టిస్తానన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, అంటే ఏఐతో సంపద సృష్టిస్తాను, అలెక్సాతో నేను మాట్లాడతాను అంటే ప్రజలు ఇవన్నీ నిజంగా నమ్ముతారా? నమ్మితేనే కానీ ఈ రకంగా ఓట్లే. నాకు అర్థమైంది. ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి ఈ రోజు ఈ రకంగా అప్పులు ఒకసారి డిస్ప్లే చేయండి. ఎక్కడ సంపద సృష్టించారు, ఎప్పుడు సృష్టించారు? పోనీ ఆయన మొత్తం 14 ఏళ్ళు ఇది వదిలేస్తే గత 14 ఏళ్ల పాలనలో ఏ రోజు సంపద సృష్టించి ప్రజలకు పంచారు ఆయన? లేకపోయినా సరే ప్రజలు ఎట్లా నమ్ముతారు దీన్ని? అంటే ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా తన అనుభవంతో గమనించింది ఏంటంటే, అంటే ప్రజల్ని మనం కించపరచడం కాదు కానీ సరే ప్రజలు ఎలా ఆలోచిస్తారన్నది అయితే ఆయన బాగా అనలైజ్ చేసినట్టున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు మహా అయితే 5 ఏళ్ల తర్వాత ఏది గుర్తు పెట్టుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 2014లో గెలిపించారు. అవును. 2019లో దారుణంగా పథకాలన్నీ ఎత్తేసినా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ గెలిపించారు కదా, 5 ఏళ్ళు అధికారంలో ఉంటాం కదా. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి మీద నిలబడిన 2 ఆప్షన్లు ఒకటి ఏంటంటే అబద్ధాలు చెప్పినా అధికారంలోకి రావడమా, నిజాయితీగా ఉండి ఇంట్లో కూర్చోవడమా అన్న దాన్ని వచ్చినప్పుడు ఆయన ఒకటి దాన్ని ఎంచుకున్నారు. ఎందుకు? అధికారం కావాలి 5 ఏళ్ళు, సరే 2029లో ఓడించిన తర్వాత చూసుకున్నామని. ఇంకోటి ఏంటంటే మీడియా బలం ఉంది, తెలుగుదేశం పార్టీకి మీడియా బలం బలంగా ఉండడం వల్ల కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బాగా ప్రభావితం చేయగలుగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు వెళ్ళి చూడండి, పల్లెలో కానీ కాస్త ఏళ్ళు అంటే ఒక 60 ఏళ్ళు ఇట్లుండే వాళ్ళు తెలుగుదేశం పార్టీ విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో అంత ఈజీగా నమ్మరు వాళ్ళు, ఎందుకంటే పలుమార్లు దెబ్బతిన్నారు కాబట్టి. అదే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఓట్ బ్యాంకుగా ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఎవరైతే కొత్త ఓటర్లు వచ్చారో వాళ్ళందరినీ మా వల్లే ఐటీ వచ్చింది, అమెరికాలో ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ చేస్తున్నారంటే మా వల్లే అని అన్నప్పుడు కొత్త జనరేషన్ పిల్లలంతా అఫ్ కోర్స్ నిజమే కాబోలు ఇదంతా బాబు గారే చేశారేమో, ఏం ఎన్నుకుంటే మనకు ఉంటుంది అని ఒక జనరేషన్ కొద్దిగా ఆకర్షించబడి తెలుగుదేశం పార్టీకి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్లెక్స్ అవుతుంది. దీన్ని సైకిల్ రివర్స్ చేసుకుంటూ వస్తున్నారు. కొత్త ఓటర్లందరినీ కలుపుకోవడం, పాత ఓటర్లను మభ్యపెట్టడం. ఇక్కడ ప్రజలు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారన్నది ప్రత్యక్షంగా అందరూ తెలిసినప్పటికీ కూడా 2-3 సార్లు అనుభవం ఉన్నప్పటికీ కూడా మొన్న ఎన్నికల్లో ఓటు వేసేస్తారేమో ఒక చూద్దాం ఒక అవకాశం అని. అంటే ప్రజలు తమ ఓటును మరి వాళ్ళ ఓటు విలువని తెలుసుకోలేకపోతున్నారా? కేవలం ఆ రోజు ఇచ్చే హామీని బట్టి ఓట్లు వేసేసి ఆ తర్వాత బిత్తర చూపులు చూసేందుకు కూడా అయిపోతున్నారు. హామీలు ఒకటి సార్, హామీలకే కొంత బలహీనత ఉండొచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితితో ఏదో ఆకర్షితులు కావచ్చు. కానీ అబద్ధాలను నమ్మడం అనేది, నేనే ఐటీని సృష్టించాను, నేనే హైదరాబాద్ను కనిపెట్టాను, ప్రపంచ పటంలో హైదరాబాద్ నేనే పెట్టాను, నేను చెప్తేనే ప్రపంచం అంతా ఐటీని చేసుకుంది, నేను ఒక్కడనే ఉద్యోగాలు ఇవ్వగలను, ఈ రకంగా చెప్పే మాటని ఎలా నమ్మగలుగుతున్నారు? అంటే ఇప్పుడు అదే ప్రజలకున్న మన దేశంలో బలహీనత అదే అనుకోవాలి ఈశ్వర్ గారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఒక బ్రాడ్ గా ఒక స్కీమ్ ను ప్రకటించినప్పుడు మీరు ఈ పని చేసుకోండి, మీ అందరికి ఏదైనా ఇబ్బంది వస్తే ఈ స్కీమ్ పనిచేస్తుంది అన్నప్పుడు ఒకలా స్పందిస్తున్నారు. ఇంటికి వెళ్ళి 4 పిల్లలు, ఇందాక రామానాయుడు గారు చెప్పారు చూడండి, నీకు 15,000 నీకు 15,000 వస్తుంది అన్నప్పుడు ఏమో ఇస్తారో ఏమో ఒక రాయి వేద్దాము అన్న దాంతోనే చాలా మంది పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజల సైకాలజీని బాగా గమనించారా అన్నది నా అభిప్రాయం. 5 ఏళ్ల నుంచి ఏది గుర్తుండదు, ఒకసారి ఓడించినా ఇంకోసారి గెలుద్దాం అనే ఒక సైకిల్ ఫాలో అవుతున్నారా? 2029లో అధికారంలోనికి రావడానికి రాకపోవడం అన్న దానిపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా మానసికంగా సిద్ధపడిందా అన్న అభిప్రాయం కూడా నాకుంది. రైట్. సింపుల్ లాజిక్ ఏంటంటే 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారి ముద్ర, అంటే ఆయన 2004 నుంచి హైదరాబాద్ పైన ఆయన ఇదే ముద్రే లేదు అసలు. 2004తో ఎండ్, ఆ తర్వాత ఏపీకి వచ్చేసాం, 2014లో వచ్చేసాం, 2024 అయింది. ఇప్పటికే హైదరాబాద్ అయింది అని చెప్తారు, ఐటీ నాదే అని చెప్తారు, మొత్తం అది డెవలప్ అయిందంటే నా వల్లే అని చెప్తారు. 2004 20 ఏళ్లగా అసలు చంద్రబాబు నాయుడు గారి ముద్ర లేదు. కనీసం తెలంగాణలో ఎమ్మెల్యే కూడా కాదు ఆయన, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా కాదు అక్కడ. జస్ట్ మనకి కుప్పంలో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఇంతే ఉన్నారే కానీ ఇప్పటికే హైదరాబాద్ తనదే అని చెప్తే నమ్మేటటువంటి జనం ఉన్నారు. ఈ సంపద సృష్టిస్తానంటే కూడా చాలా మంది నమ్మారు సార్, ఆయన ఏదో సంపద సృష్టిస్తారు. కానీ సార్, వాస్తవ లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూసుకుంటే చూడండి, 96 నుంచి ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్. ఒక సంవత్సరం 3,200 కోట్లు,
ఓ సంవత్సరం 700 కోట్లు, తర్వాత 2680 కోట్లు, తర్వాత ఏ సంవత్సరం ఎంతో 1230 చెప్పండి సార్. చంద్రబాబు 96 97లో 3700 కోట్లు, 97 98లో 700 కోట్లు, 99 రెవెన్యూ లోటు. సంపద సృష్టించడం సంగతి దేవుడు ఎరుగు. రెవెన్యూ లోటు తర్వాత 98 99లో 2680 కోట్లు, తర్వాత 99 to 2000లో 1230 కోట్లు, తర్వాత సరే మరి చంద్రబాబు నాయుడు గారు సరే తర్వాత 2014 to 19 చూస్తే ఒక సంవత్సరం 13,776 కోట్లు, 2015-16లో 7,302 కోట్లు డెఫిసిట్. సార్ ఇది ఆయన దృష్టి సంపద అనుకున్నారు. ఇది రెవెన్యూ లోటు 2018-19లో దిగిపోయేటప్పుడు 13,889 కోట్లు. ప్రతి అంటే మొత్తం 5 ఏళ్లలో 68,349 కోట్లు 2014-19లో ఆయన రెవెన్యూ లోటు అనమాట. సో ఆయన సృష్టించిన సంపద ₹1 లేకపోగా ఈ రెవెన్యూ లోటు పెట్టి ఆయన నేను సృష్టిస్తా అంటే ఎవరు నమ్ముతారు? రెండో అంశం ఇక్కడ క్లియర్ గా వచ్చేటప్పుడు సార్ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు వరస్ట్ పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి వర్షం ఈ రోజు రిపీట్ అవుతా ఉంది. పేకాట క్లబ్బులు ఎక్కడికక్కడ సాక్షాత్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు పేకాట క్లబ్బులు తెరిపిస్తాం, రాష్ట్రం అంతా తెరిపిస్తాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడని. ఇసుక ఎక్కడికక్కడ దోచేసుకుంటున్నారు. కాలుమనీ సెక్స్ రాకెట్ స్టార్ట్ అయింది చాలా చోట్ల ఇప్పటికే. సో చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలన ఎత్తేస్తాం, నాణ్యమైన మద్యం ఇస్తాం, తాగి చావండి, రేపొద్దున దొరుకుతుంది కాదుగా సార్. ఇప్పుడు 1వ తారీఖు రేషన్ తీసుకునేటప్పుడు ఎట్లయితే నెల పెడతారు ఆ స్కీమ్ లో భాగంగా ప్రతి ఇంటికి నెల ఇన్ని బాటిల్ ఇస్తాము. రాలేదు కానీ నాన్నకిందనం అయితే బాగా అంతుందా? నాన్నకిందనం రోజు అంతకుముందు బెల్ట్ షాపులు ఉండే 43,000 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము తీసేసాం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి. గుడి పక్కన బడి పక్కన ఎక్కడైతే అక్కడ ఏర్లై మద్యం భారత ఉంది. ఈ 50 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అంతకుముందు ఇది 4వ వర్షన్ అనమాట. డబుల్ PhD, ట్రిపుల్ PhD బాగా తాగించి ఆ మత్తులో ముంచేస్తే వాళ్ళు పెద్దగా ఆలోచించకుండా అయిపోతారు. మీరు అవన్నీ కట్ చేస్తాము, ప్రజల్ని మేధావులు చేస్తాం, మంచి చదివిస్తాం, పిల్లలకి విద్యాలయాలు బాగా చేస్తాం, పాఠశాలలు బాగా చేస్తాం, విద్యా సంస్కరణలు తీసుకొస్తాం. విద్యా సంస్కరణ మందు గురించి మాట్లాడారు అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు మందు గురించి మాట్లాడారు, మీరేమో మద్యం గురించి ఆయన మాట్లాడితే మీరు విద్య గురించి అసెంబ్లీలో మాట్లాడారు. టోఫెల్ అవన్నీ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేసి ఇంగ్లీష్ మీడియం విద్య మేము తీసుకుని వస్తే ఇంగ్లీష్ మద్యం కాదు అంతకు మించిన మద్యాన్ని ఏర్లై పారిస్తామని చెప్పి ఈరోజు ఏర్లై పారిస్తామన్నారు. రైట్.